నీ స్థితి ఇది కాదు, ఇంకా అది పెరగవలసి ఉంది. హల్లెలూయా. నువ్వు ఇంకా పెరుగుతావు, ఇంకా పెరుగుతావు, ఇంకా వృద్ధి పొందుతావు, ఇంకా అభివృద్ధి పొందుతావు, ఇంకా విస్తరిస్తావు, ఇంకా ఫలిస్తావు. నువ్వు ఇప్పుడు ఉన్న స్థితి అది నీది కాదు, అది ఇంకా పెరిగే స్థితి. అది ఇంకా నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడబోతున్నావు, ఘనముగా నిలబెట్టబడబోతున్నావు, బలమైన జనము కాబోతున్నావు, బలమైన జనము కాబోతున్నావు. దేవుని కొరకు ఇంకా శ్రేష్టమైన పనులను చేయబోతున్నావు. దేవునికి మహిమను తీసుకురాబోతున్నావు. పరిశుద్ధాత్ముడితో కలిసి ఆయన చిత్తము నెరవేర్చబోతున్నావు. విస్తారముగా ఆయన రాజ్యం విస్తరించబోతున్నావు. నువ్వు ఇప్పుడున్న స్థితి నీది కాదు, ఇది కాదు, నీది ఇంకా గొప్ప పిలుపు. నీ పిలుపు ఇంకా గొప్పది, నీ పిలుపు ఇంకా గొప్పది. నీవు ఘనమైన వ్యక్తివై ఉన్నావు, నీ ప్రాంతానికి నీవు ఘనమైన వ్యక్తివై ఉన్నావు. నీవు ఒక దీపస్తంభమై ఉన్నావు, నువ్వు దీపస్తంభమై ఉన్నావు. నువ్వు సరిపెట్టుకోవద్దు. ఎంతటితో నీ పరిచర్య ఆగిపోలేదు, ఎంతటితో నీ పిలుపు ఆగిపోలేదు, ఎంతటితో నీ మహిమ ఆగిపోలేదు. ఇంకా ముందు అధికంగా ఉంది, ఇంకను అధికంగా ఉంది. నీళ్ళ నుండి ప్రవాహాలు బయలుదేరుతాయి, నీళ్ళ నుండి ప్రవాహాలు బయలుదేరుతాయి. దేవుడు వెలుగు నీళ్ళ నుండి బలముగా ప్రకాశించబోతుంది. ఇంకా నువ్వు అనేక అధికారులను రక్షించబోతున్నావు, ఇంకా నువ్వు గొప్ప వారిని తీసుకురాబోతున్నావు. కొద్దివారు నీ దగ్గరికి రాబోతున్నారు. ఎవరైనా సరే నీవు రక్షించడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని కలగజేస్తాడు. ఇంకా నువ్వు గొప్ప పనులు చేయబోతున్నావు, గొప్ప పనులు చేయబోతున్నావు, గొప్ప పనులు చేయబోతున్నావు. నది అలబా లేక సెకినియ గిరి బిరికబా నీవు సరిపెట్టుగా వద్దు దేవుని బిడ్డ, సరిపెట్టుగా వద్దు దేవుని బిడ్డ. ఇంకా అధికమైన పని చేయవలసి ఉంది, నువ్వు అధికమైన పని చేయవలసి ఉంది. దేవుడు నీ ద్వారా అనేకుల్ని రక్షించుకోబోతున్నాడు. జనాలు నీ వెలుగు కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి. నీ మాటలో ఉన్న శక్తి, నీ మాటలో ఉన్న ప్రభావం అనేక జీవితాలకు వెలుగునివ్వబోతుంది. దేవుడు ఇంకా విశేషమైన కార్యాలు నీ ద్వారా చేయించబోతున్నాడు. అనేక అద్భుత కార్యాలు చేసి వాక్కులను స్థిరపరచాలనుకుంటున్నాడు. నువ్వు అనేక సంఘాలను కట్టబోతున్నావు, అనేక సంఘాలను కట్టబోతున్నావు, అనేక సంఘాలు నీ ద్వారా కట్టబడబోతున్నాయి. ఒక సంఘంతోనూ సరిపెట్టుకోవద్దు, ఒక సంఘంతోనూ సరిపెట్టుకోవద్దు. అనేక సంఘాలను కట్టబోతున్నావు, చాలా సంఘాలను ఇంకా కట్టవలసి ఉంది. దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఆయన బలముగా పని చేయబోతున్నాడు. ఈ దినాలలో అధిక బలమునిచ్చి పని చేయబోతున్నాడు. నీ ఆత్మకి బలమునివ్వబోతున్నాడు, నీ ప్రాణములో బలము దిగి రాబోతుంది, నీ దేహానికి కొత్త బలము రాబోతుంది. క్రొత్త బలము, మునుపటి ఉన్న బలము కంటే విశేషమైన బలాన్ని పొందబోతున్నావు. మునుపటి ప్రత్యక్షతల కంటే అధికమైన ప్రత్యక్షతలను పొందబోతున్నావు. మునుపటి జ్ఞానము కంటే అధికమైన జ్ఞానమును పొందబోతున్నావు. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు వందనాలు. ఒక్క